మొన్నటి వరకేమో జగన్మోహన్ రెడ్డి యాత్రకి 15,000 మంది ప్లాన్ ప్రకారం వీళ్ళే షెడ్యూల్ ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తా అన్నారు. ఇప్పుడేమో ఆ బలం చూపించడానికి ఆయన ట్రావెల్ చేస్తున్నారు. రైతుల దగ్గరికి వెళ్ళి ఏమీ అంత ఉపయోగం లేదు ఆయన వెళ్ళినా. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్కీమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చేసేస్తుంది ఇంప్లిమెంట్ అని అంటున్నారు కదా సార్. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? సార్ ఒకటి స్క్రిప్ట్ రాసి కూడా ఒకసారి బ్రహ్మానందంగా అండి ఒకసారి 2 పీకినట్టు ఎవడని పీకితేనే కానీ వాళ్ళకి బుద్ధి రాదు సార్. నేను ఈడైతే పెట్రోల్ బంక్ కూడా అయితే అసలు ప్రణాళిక తెగించి అడిగి బుద్ధి జ్ఞానం ఉందో లేదో కూడా నాకు ఆశ్చర్యం వస్తుంది. అంటే ఆర్టికల్ 356 దేశంలో రద్దు చేయబడింది. వీళ్ళ మొహానికి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఉండి ఏడుస్తూ కూటమికి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్న బుర్ర తక్కువ బ్యాచ్కి రోహింగ్యాల్ని ఎంటబెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం మాడుతున్నాడు అతను? తెలివి తేట ఏమైనా ఉందా, లేకపోతే బుర్ర చెలక్కుని పెట్టుకొని వస్తున్నాడా? ఏం మాట్లాడినా చెల్తుందా? 15,000 మందిని మొబిలైజ్ చేయడం అంటే తమాసలా? ఏడకంటే ఆడికి మొబిలైజ్ చేయడానికి ఏమైనా ఇదే ఆ కాలకేయుడు సామ్రాజ్యాలను జయించడానికి తిరిగినట్టు యుద్ధ సామాగ్రిలు పట్టుకుని తిరుగుతాడు ఎవడనా? ప్రజాస్వామ్యం అంటే కూడా అర్థం తెలియకుండా ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక పార్టీకి ర్యాలీ అవుతారన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేనోడు 40% ఓటు బ్యాంక్ ఉన్న ఓటమి చవి చూసిన పార్టీని చూసి పట్టుకుని బుర్ర ఉందా అసలు ఎక్కడైనా? ఓ లాజిక్ ఉందా? కేంద్ర ప్రభుత్వం కనీసం రోహింగ్యాలను పట్టుకోవడానికి ఒక బృహత్తర కార్యక్రమం కార్డన్ సర్చిలు చేస్తారు ఇంటింటికి తిరిగి ఓల్డ్ సిటీలో. 15,000 మంది ఒకసారి కన్సాలిడేటెడ్ ఉంటే మా ఆర్మీ జీవితుంది అక్కడికి. అని అర్థం ఉంది దానికి. తెలివి తేట లేకుండా మీలాంటి వాళ్ళు చూసి ప్రభావితం అవ్వకుండా వాళ్ళని ఎంటబెట్టాలి సార్ ఇలాంటి వాళ్ళని. వీళ్ళకి ఏంటంటే జర్నలిజం పట్ల విశ్వసనీయత కరువడిపోయింది. బాధ్యత అసలు లేకుండా వీళ్ళ వెంజెంటాలు తీర్చుకోవడానికి డిబేట్లు పెడుతున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, ఓ సినిమా రిలీజ్ అయితే ఆడికి నచ్చపోతే వెళ్ళి పేడ కొట్టేవాడు. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. ఎంత బుద్ధి జ్ఞానం లేకుండా మనుషులైతే వాళ్ళే కొండలు కట్టగా వస్తారట. అలా పక్కన జగన్ అంటే మాకు దేవుళ్ళు అటాడు పైపచ్చి పోలీసులు అడ్డుకుంటున్నారు కాబట్టి ఇలా పక్కదారుల్లో వస్తున్నాం అని చెప్తుంటే వీళ్ళు నెరేషన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? నెరేటివ్స్ని క్రియేట్ చేయకండి, ఉన్నదాన్ని ఫాలో అవ్వండి. ప్రభుత్వానికి మీలాంటి వాళ్ళు అలర్ట్లు ఇవ్వండి. ఓ Z+ కేటగిరీ ఉన్నాడు 54 నుంచి 58 మంది ఆయన టెరిటరీలో ఉంటారు. ఆ మార్కెట్ లేదో ఒక్క మనిషి లేకుండా నిలిపేస్తారని మీకు వార్త చదవడానికి సిగ్గు అనిపించట్లే? ఇదేంటి మన ప్రభుత్వం 54 నుంచి 58 మంది పోలీస్ ప్రొటెక్షన్ Z+ కేటగిరీ అంటే ఆయన రేడియస్లో ఉంచాలి. అది వ్యవస్థ ఫెయిల్యూర్ అంటే హోమ్ మినిస్టర్ గారును హోంశాఖ నిర్వర్తిస్తున్న వాళ్ళ పనితీరు ఏంటో దాని మీద డిబేట్ పెడితే అర్థం అవుతుంది ఎవరికైనా. రోప్ పార్టీ ఎక్కడ ఉందో దాని మీద డిబేట్ పెడితే అర్థం ఉంటుంది. నీకు జగన్మోహన్ రెడ్డి నచ్చదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అంటే నీకు ఎంత తెలివి ఉందో, నీకు ఇంకో డైపర్ గడికి ఎంత తెలివితేటలు ఏడ్చేయో సిగ్గుంటే కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చిన గజెట్ కుమారస్వామి గారికి అభ్యర్థుల మేరకు కేంద్ర శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన గజెట్ ఏంటో కూడా తెలియకుండా మీరు డిబేట్లు పెడుతుంటే మీ తెలుగు తక్కువ సన్నాస్థానానికి ఏమనాలో నాకు అర్థం కావట్లే. పక్క రాష్ట్రంలో 16 రూపాయలు 16 పైసలు వస్తే 2,64,00,000 224 కోట్లు రిలీజ్ చేశారు. కేజీకి 4 రూపాయలు చెప్పిన కలెక్టర్ గారు 67%, అచ్చెన్నాయుడు గారు 90%, నాదెండ్ల మనోహర్ 90% మాడుతున్నారు. కాంట్రడిక్షన్ కనబట్టలేదా? కళ్ళు కాకులెత్తికి వెళ్ళిపోయా, చెవులు ఏమైనా శేషం పోసుకొని చచ్చారా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల దగ్గరికి వెళ్తేనే కానీ పొగాకు రైతు ధర నిర్ణయించండి కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాయని చేతులు. మిర్చి ఆడికి వెళ్ళిన తర్వాత కదలిక వచ్చిన ప్రభుత్వం ఉత్తరం రాశారు. ఇవేం కనబట్టలేదా? దేనికి వెళ్తున్నాడా? ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకని ఈ సామెతో ఏడుస్తుంది. అలా ప్రభుత్వం నుంచి కదలిక ఉంటే కడుపుగానే తిన్నాడు వాడు ఎల్లు. 16 రూపాయలు అక్కడ ఇస్తున్నారు, 4 రూపాయలు ఏంది నాకు అర్థం కావట్లే అని గర్వ చేయడం వెళ్ళడు. 4 రూపాయలు కూడా ఎప్పుడు ఇచ్చారు? క్యాబినెట్ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 242 కోట్లు రిలీజ్ చేయమని క్యాబినెట్ నిర్ణయం. ఇది కూడా తెలియదు. వ్యవసాయ శాఖ మంత్రి ఉండి అచ్చెన్నాయుడు గారు తోతపురి మామిడిపళ్ళు సీజన్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు అంటే మరి తోతపురి మామిడిపళ్ళకి 138 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వం అభ్యర్థిస్తారని చంద్రబాబు గారు ఎందుకు చెప్పారు? చెవుల్లో సీతం పోసుకొని చచ్చారా? ఎవరో మిమ్మల్ని కూర్చోబెట్టారు అక్కడ, నాకు అర్థం కదా. ఫైనల్గా ఈ చూస్తుండే టూర్ సక్సెస్ అంటారా సార్? సక్సెస్ ఏంటి సార్ సక్సెస్ ఏంటి సార్ నాకు అర్థం కదా. ప్రజా సమస్య రైతు సమస్య మీదకి వెళ్తుంటే సక్సెస్లు చూస్తారా? బల ప్రదర్శనలు కనబడుతున్నాయా? కడుపు మండిన రైతు అక్కడికి వస్తున్నాడు. దాని సినిమా షూటింగా? గతంలో చూస్తేనేమో గ్రీన్ మ్యాట్ స్టూడియోస్ గ్రాఫిక్స్ అన్నారు కదా సార్ మీటింగ్స్. 2 వాళ్ళే చెప్తారు సార్. గ్రీన్ మ్యాట్ అంటారు,
నిజంగా జనాలు వస్తే కొలిపేసి వస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు పంపు కొట్టి వాళ్ళ బాహుబలి విగ్రహం పైకి లేపినప్పుడు జరిగిన ఘటన వీళ్ళ మొక్కలకి ఎన్నిసార్లు చెప్పిన అదే ఎగ్జాంపుల్ చెప్పాలి, అర్థమవుతుంది ప్రజలకి. ఆ ఒరిజినల్ మాటలో ఉన్న పవర్ ఉంటుంది. ఇలాగా ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఎక్కడ ఎత్తుక్కుంటుంది కాలేజీగా ఏం ప్రశ్నించాలని. అపోజిషన్లో ఉంటే ప్రశ్నించడం అంటే ఇది. అపోజిషన్లో ఉంటూ కూడా వేరే వాడికి వత్తాసు పోల్చుకుంటూ ఏది ప్రశ్నించాలో కాకుండా తిట్టుకుంటూ కాలక్షేపం చేయడం కాదు. ఇది దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, దట్ ఈస్ పాలిటిక్స్ అని చెప్తుంటే వాళ్ళ పాఠాలకి వీళ్ళకి అర్థం కాక ఎందుకు మనకి పాఠాల్లో ఉంటాయి వాళ్ళ గుణపాఠాలు. ఆ గుణపాఠాలు ఎలా ఉంటాయంటే జీవితంలో కుర్తులో పడ్డ ఎలకలో కొట్టుకుంటూ ఉంటారు. అది వాళ్ళ సావుకు మెయిన్ కారణం. మనం ఇంత ఎలివేషన్లు ఇస్తే అవతల చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ బయటికి వెళ్తే అబ్బా ఇదేంటి జగన్మోహన్ రెడ్డి 10 రోజుల ముందు చెప్పేసరికి ఇక్కడ ఏడాది నుంచి వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెల్ చేసేటప్పుడు పరదాలు కట్టుకు తిరుగుతున్నారు కార్లో ఎవరిని దగ్గర. ఎవరికైనా తెలుసా పరదాలు కూడా అట్లా కదండి. మీరు కూడా అమరావతిలోనే కదా మమ్మల్ని ఉద్ధరించిన ఇక్కడికి వచ్చారు హైదరాబాద్లో. మీరు అమరావతిలో మీరు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి చేసిన అవమానం మర్చిపోతున్నారా? ఏం చేశారు తెలుసా మీరు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే తలుపులు వేసేస్తారా? ముఖం మీద తలుపు వేస్తే ఏం చేస్తారండి ఎవడన్నా? ఏం చేస్తారు మీరైతే? ముఖం మీద తలుపు వేస్తే ఏం చేస్తారు? ఇంకోసారి వెళ్తారు ఆ వీధిలోకి ఇంట్లోకి వెళ్ళాం సార్. అదే పని జగన్మోహన్ రెడ్డి ఏం చేసినట్టే అదే రూట్ కాబట్టి దానికి పరదాలు కట్టండి. నేను వెళ్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు, నేనే వాళ్ళని చూడను, వాళ్ళు నన్ను చూసి బాధ వాళ్ళకి ఇవ్వను, వెళ్ళిపోతానని చెప్పి పరదాలు కట్టుకుంటే పరదాలా అన్నికాడికి పరదాలు కట్టిండా? వీళ్ళు చెప్పిన బట్టలను ఒక సభలు పెట్టాడు కదా అట్లకి పిల్లలతో కలిసినప్పుడు ఒకటి ఏడన్నా పరద చూసినరా? ఓ ఇక్కడ మా బ్రహ్మానందం గారు ఇక్కడ బ్రహ్మాండం రాసేస్తాడు, కథ రెడీ చేసి వస్తాడు, మీరు వేసేస్తే సరిపోద్ది. గతంలో పాదయాత్ర అప్పుడు కూడా పసుపు నీళ్ళు చల్లారు కదా సార్. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా పసుపు నీళ్ళు చల్లి శుభ్రపరిచారు అదే గ్రామాల దగ్గరలో. అవునండి, పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేస్తారు. ఎందుకు శుద్ధి చేస్తారు? ఆయన వెళ్ళినప్పుడు పసుపు నీళ్ళే చల్లారు. మరి వీళ్ళు 11 సంవత్సరాలు బట్టి మీ ఇచ్చిన త్యాగాల పునాదుల మీద ఏర్పడవలసిన అమరావతి రాజధాని ఈ రోజుకి కూడా శాశ్వత రాజధాని కింద అవ్వకపోతే ఏం పెట్టి కడగలవు సార్ ఆలోచించుకోండి. మీరు మోసపోయారు. ఇంతకన్నా ప్రభుత్వం చేయలేదు అన్న చెప్పిన విధానానికి మీరు ఇంకా అదే భ్రమంలో ఉంటే ఎవరేం చేస్తారు? కొన్ని నిజాలు చాలా కటువుగా ఉంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పాడంటే వికేంద్రీకరణ అన్న కాన్సెప్ట్లో 3 రాజధానుల పదం తొట్టుబాటు అనుకోండి, వాట్ ఎవర్ యూనిట్ ఇస్. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది కూడా అదే కదా. కర్నూలుకి తీసుకెళ్ళి బెంచ్ పెడతానంటున్నారు, హైకోర్టు బెంచ్. ఏం చేస్తారు? అమరావతి రైతులు వద్దని చెప్తారా? ఆల్రెడీ హైకోర్టు అక్కడే ఉంది కదా. విశాఖ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇప్పుడు మనకి ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. అంటే నిర్మలా సీతారామన్ అక్కడికి వచ్చి బడ్జెట్ పెడుతుందా ప్రతిసారి? లేదు సార్. లేకపోతే ఆర్బీఐ అక్కడి నుంచి డబ్బులు అందరికీ ఇస్తుందా? ఏం సార్ మనం ఫైనాన్షియల్ ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరిగి ఫైనాన్షియల్ ఎబిలిటీ క్రియేట్ చేసే దగ్గర ఇప్పుడు హైదరాబాద్ ఎకనామిక్ జోన్ అని ఎందుకు అంటున్నాం? బికాస్ ద ఫైనాన్షియల్ యాక్టివిటీస్ టేక్స్ ప్లేస్ అన్నది మనకు ఆంధ్రప్రదేశ్లో కంపారిటివ్గా తిరుపతి ఒకటి, నెక్స్ట్ వైజాగ్ ఒకటి 10 రూపాయలు కనబడి డబ్బులు వచ్చే ప్రాంతాలు. మిగిలినవి ఏడకాడ తడుకునేవే. అంత నికర ఉత్పత్తులు తెచ్చేసే ప్రాంతాలు ఏమన్నాయి చెప్పండి? బికాజ్ అక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంది. ఫిషింగ్ హార్బర్ అంటున్నాను, విశాఖ పోర్ట్ ఉంది, ఇక్కడ కాకినాడ పోర్ట్లు ఉన్నాయి. ఇలాంటి వాటిలో వాణిజ్యాలు ఎంత జరుగుతాయో ఆ చుట్టుపక్కల రేడియస్లో ఎంతమంది వచ్చి ఎంత ఇది చేస్తారు దానివల్ల రెవెన్యూస్ కౌంట్ చేస్తారు. అక్కడ ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్కి ఎబిలిటీ ఉందో అలా వైజాగ్ మనకు ప్రాసెస్ సంతరించుకుంది. దాని నుంచి ఎడమాడతారు. తలువి తేట వల్లకాడు ఏమీ లేకుండా సెక్రటరియట్ ఎంప్లాయీలను అసెంబ్లీ నిర్వర్తిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు కాకుండా ఇంకేం పని ఉంది అక్కడ ఎవరికైనా? జడ్జిలు అక్కడ క్వార్టర్స్ ఇస్తారు కాబట్టి అక్కడ ఉంటారు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉంటారు, మినిస్టర్ క్వార్టర్లు ఉంటాయి, రోజు అక్కడే ఉంటారా? ఎమ్మెల్యే భవనాలు ఉంటాయి, అక్కడ ఉంటున్నారు. అక్కడ హిమాయత్నగర్లో ఉంటారు, ఇక్కడ అందరూ ఉన్నారు. చెప్పండి సార్. లేదు సార్, లేదు. అది ఇలా గాయత్రి నగర్లో కట్టారు, ఇక్కడ గాయత్రి హిల్స్లో కట్టారు, ఇక్కడే ఉంటారు. ఇలా పనిపట్టి మనిషి ఊర్లకు వెళ్ళరా, నియోజకవర్గాలకు వెళ్ళరా? ఏదో ఆ బిల్డింగ్లో అలా కట్టేసట అభివృద్ధి అని బుర్ర తక్కువ ఆలోచన కూడా చెప్తే దాన్ని నమ్మితే అరేంజ్ చేయాలి. మీరు అది ఎరుబోగులుతనం అని చెప్తారు. డబ్బులు ఇప్పుడు ఉన్నాయి ఈ కట్టడానికి, కట్టలేము. ఎందుకు కట్టలేము? అద్దెలు ఇచ్చి వస్తున్నాం కదా. ఎమ్మెల్యేలందరికీ అద్దెలు అవ్వడం మేము కట్టాం. మనం ఇచ్చిన ట్యాక్స్ల నుంచి కట్టి అద్దెలు కట్టారు వాళ్ళు. విజయవాడలో ఇల్లు విలాసవంతమైన ఇల్లు తీసుకునేరు. అలా దగ్గర నా ముందున ఒక కాలనీ ఉంటుంది, ఇండిపెండెంట్ బంగ్లాలు కట్టినవి. ఏంటంటే దాని పేరు, ఆ కాలనీ పేరు గురునానక్ కాలనీ. గురునానక్ కాలనీ. గురునానక్ కాలనీ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలామంది మినిస్టర్లు అందరూ అక్కడే ఉంటారు. అక్కడే సార్. ఓఎస్డీలు కలెక్టర్లోను ఇండిపెండెంట్ హౌస్లు అవి. అటే సార్. గుంటూరు రైల్వే కానుకొని ఇటు మన ఐజీఎంలో సార్. ఏ అట్లకి అద్దె ఎవరు కడతాండి? మలేషియన్ టౌన్షిప్ వాళ్ళు కట్టినాయి సార్, ఐజీఎం కన్స్ట్రక్షన్ వాళ్ళు. గుర్తునే ఉంటుండ్రు వాళ్ళు అక్కడ.
గవర్నమెంట్ పే చేయకుండాను. ఇక్కడ సచివాలయం కట్టనంతకాలం విజయవాడలో దొరికిన ఇల్లు రెట్లకి ఇచ్చారు కదా, అపార్ట్మెంట్లు కొత్త కొత్త వాళ్ళు కూడా మావాడు మాకు తెలిసినోడు అని చెప్పి మా సైడ్ బ్రహ్మాండంగా ఇచ్చుకున్నారు కదా, అవే కదా అన్ని సచివాలయాలు తరలి వచ్చినవి. వాళ్ళ కోసం రైళ్ళు 5 రోజులు 10 దినాలు, మరి 2 రోజులు ఎగేసుకుని వచ్చారు కదా హైదరాబాద్. పిల్లలు చదువులు ఆవశ్యకత అని చెప్పి సచివాలయ ఎంప్లాయీలు. ఇప్పుడు శాశ్వత గృహాలు దేనికి కడుతున్నారు కాదంటలే, కట్టివ్వండి. మీరు ఎంతసేపు ప్రభుత్వం నుంచి ఆదాయ వనరులు వచ్చిన వాళ్ళకే కుసమ్మతులు, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. అది తప్ప ఆయనకి ప్రజలకే ఇచ్చారు. అక్కడ సెంటున్నర భూములు తీసుకొచ్చి మీకేమో పడలే ఎత్తుకొతేసారు బయటికి. ఇవ్వనా సార్ చెప్పండి. మీకు ఇవ్వలేదు 33% ఇంకా ల్యాండ్లు ఇంకా ఇవ్వలేదు. ఆ 1000 గజాలు 200 గజాలు బయట వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన సెంటున్నర భూమి. అది కూడా కోర్టులకు కేసేసి ఆపారు. అంటే ప్రజల సమస్యలు, ప్రజల రంజక పాలన ఎవరు చేశాడో, ప్రజలకు సమస్యలు ఎవరు సృష్టిస్తున్నారో తెలుసుకోమన్నాడు ప్రజలను. ఇంకా అంతకన్నా ఇంకేముంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.